ఇంకా నువ్వు ఈ ఆర్జే ఎట్లయినో నాకు చెప్తే ఆర్జే ప్రతి ఒక్కరు ఆర్జే నుంచి వీజేయింగ్ చేస్తారు కానీ అది ఉల్టా వీజేయింగ్ నుంచి ఆర్జేయింగ్ చేశారు ఎందుకంటే మా కాలేజ్లో రేడియో ఉండే అనమాట చిన్నది రేడియో దాంట్లో మనమే ఇనిషియేటివ్ తీసుకొని ఏది హ్యాపీ డేస్ లా అట్లాంటిది అయితే అక్కడ నుంచి నాకు ఎందుకు ఆర్జేయింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ మాట్లాడాలి మైక్ ఎదురుగా అప్పుడు వింటుంటే నేను కూడా ఒకరోజు ఆర్జేయింగ్ కావాలి బట్ లక్కీలీ నేను వీజే అయిపోయా విజయం బాగానే నడుస్తుంది చాలా బాగానే ఉంది కదా సడన్ గా ఆఫర్ వచ్చింది బిగ్ ఎఫ్ఎం నుంచి ఆఫర్ వచ్చి ఇట్లా రవి మా దగ్గర వేకెన్సీ ఉంది మీరు బాగా తెలంగాణ స్లాంగ్ బాగా మాట్లాడతారు కదా మీలాంటి ఆర్జే కావాలా అది ఇది అంటే నాకు అప్పుడు అరే వీజింగ్ నుంచి ఆర్జింగ్ చాలా తక్కువ మంది పోతారు ఆర్జింగ్ నుంచి టీవీకి వస్తారు అయితే ఏదో ఇప్పుడు ప్రమోషన్ కాదు డిమోషన్ లాగా ఉంది ఆలోచించాలి అని చెప్పేసి శాలరీ బేస్ జాబ్ చాలా బాగుంటుంది అది ఇది అని చెప్పి అట్రాక్ట్ చేశారనమాట సో అక్కడ నేను చలో ట్రై చేద్దాం అని చెప్పేసి ఈ నెలకి 2 ఏళ్ళు అవుతుంది 2 years మళ్ళీ నీకు ఏది బాగా నచ్చుతుంది ఆర్జేయింగా లేకుంటే వీజేయింగా అది ఏది బాగా నచ్చుతుంది అంటే నిజం చెప్పాలంటే వీజేయింగ్ నాకు బాగా నచ్చుతుంది ఎందుకంటే మనం కనబడతాము జనాలు గుర్తుపడతారు కానీ ఆర్జేయింగ్ కూడా అంతే ఈక్వల్ గా గుర్తింపు వస్తుంది కానీ ఎందుకు నాకు వీజేయింగ్ అల్ల ఇట్లా డాన్సులు చేయాలంటే నీ మాటలలో కషే కాకుండా నీ చేష్టలలో కనిపించాలంటే రైట్ అంటే చూస్తే రేపు పొద్దున సినిమాలో పిలిచి బాబు నీకు అవకాశం ఇస్తారా అని చెప్పేసి